హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా పైన మొత్తం ఇండస్ట్రీలో అందరూ తాగారు. చిరంజీవి నుండి ఎన్టీ రామారావు తప్ప అక్కడే నాగేశ్వర గారు కూడా నా దగ్గర బాడీ పట్ల తీసినప్పుడు ఓపెన్లో తాగాడండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం లొల్లా అండ్ ఆత్రేయపురం అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇదనమాట లొల్లా బ్రిడ్జ్. ఇక్కడే చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. ఇది ఒక సైడ్ కాలువ, ఇదంతా కొన్ని ఊర్లకు వెళ్ళేది. ఇటు సైడ్ ఉన్న కాలువ వేరే ఊర్లకు వెళ్ళేది అనమాట. ఇక్కడ చూడవచ్చు, రెండు ఉంటాయి ఇక్కడ. సో వీటికి సంబంధించిన డ్యామ్స్కి సంబంధించిన గేట్స్ అవన్నీ దీనికి ఉంటాయి అనమాట. ఇక్కడైతే ఇది ఓపెన్ చేస్తున్నారు, కింద గేట్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడైతే నేనైతే దిగుతున్నాను కిందకి. డెడ్లీ స్పాట్ అనమాట ఇది. ఇక్కడ పడితే మళ్ళీ చాలా కష్టం. అలాంటి స్పాట్ ఇది. చాలా మంది చనిపోయిన స్పాట్ కూడా ఇది. ఓపెన్ ఉండదు ఇక్కడ, కాకపోతే వాటర్ లేదని చెప్పి ఓపెన్ ఇచ్చారు ఈసారి. చూడండి వాటర్ ఎంత ఫోర్స్గా వస్తుందో. సో నేను ఇందాక చెప్పినట్టు ఇదొక కాలువ, దీని రూట్ వేరే, దీని రూట్ వేరే. మొత్తం ఇట్లా ఈ రెండు కాలువలకి ఇక్కడి నుంచే వాటర్ వెళ్తుంది. మెయిన్ విలేజెస్లో ఉన్న కాలువలన్నిటికి ఇక్కడి నుంచి వెళ్తుంది అనమాట వాటర్. సో చూడండి, చాలా చిన్న బ్రిడ్జ్ అనమాట. చూడండి, ఒక బండి వస్తుంది, మళ్ళీ వ్యాన్ వెనక్కి వెళ్ళింది. ఇప్పుడే చూసారు కదా. సో అంత చిన్న బ్రిడ్జ్. లొకేషన్స్ కూడా అదిరిపోతాయి. ఇప్పటిదాకా ఫిషింగ్ చేశారు ఒక ఆయన ఇక్కడ, మరి ఆయన వెళ్ళిపోయినట్టున్నారు. సో ఇక్కడైతే చాలా గ్రీనరీ అయితే చాలా బాగుందన్నమాట. అంటే మొత్తం పురాతన కట్టడాలు ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో వీటిని డ్యామ్స్ అంటారు. వీటి నుంచే జస్ట్ ఆ ఎదురు కనిపిస్తున్న కాలువలో నుంచి వాటర్లా వచ్చి వీటి నుంచి పంట కాలువలోకి వెళ్తుంది అనమాట. ఇది గేట్ అనమాట. ఇది గేట్ ఓపెన్ చేయడానికి ఇప్పుడు మెకానిజం అంతా ఇక్కడే ఉంది. చాలా బాగుంది లొకేషన్. సో మన బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మొత్తం పురాతన కట్టడాలు అన్నమాట ఇవన్నీ, ఎప్పుడో కట్టినవి. ఇది చూడండి ఎంత బాగుందో బ్యాక్ సైడ్. ఫొటోస్ తీసుకునే చాలా బాగుంటుంది అనమాట. చిన్నప్పుడు వీటితో ఆడుకునే వాళ్ళం మేము. సో ట్రై చేస్తాం. సో ఎలా అయితే చేసుకోవచ్చు అనమాట వీటితోటి. ఆత్రేయపురం కూడా వెళ్తున్నాం అనమాట. సో అక్కడ పూతరేకులు చాలా ఫేమస్. ఓకే, ఇప్పుడైతే మనం ఆత్రేయపురం ఎంటర్ అయిపోయాం. ఆత్రేయపురం పూతరేకుల గురించి అందరికీ తెలిసిందే కదా, వరల్డ్ ఫేమస్ అనమాట ఈ పూతరేకులు. కేవలం మన ఆత్రేయపురంలో తయారైన పూతరేకులకి ఇంత డిమాండ్, ఇంత క్రేజ్. సో ఏదో ఒక షాప్ దగ్గర ఆగి మనం టేస్ట్ చేద్దాం అనమాట లైవ్లో. సో ఇక్కడ నుంచి మెయిన్ షాప్స్ అన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి పూతరేకులు తింటూ ప్యాచ్ పడిపోతే ప్యాచ్ కూడా వేయడానికి ఇక్కడ షాపులు కూడా ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు మనం తీసుకుంటుంది డ్రై ఫ్రూట్ పూతరేకు అనమాట. దీని ప్రైస్ కేవలం 10 రూపీసే. కానీ దీని టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు టేస్ట్ బడ్స్ అన్ని యాక్టివేట్ అయిపోతాయి ఒక దెబ్బతో. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. సో మనమైతే ఈ షాప్ దగ్గర ఒక బాక్స్ కూడా తీసుకున్నాం అనమాట టేస్ట్ చేసి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ దీని పేరు చూడండి ఎలా ఉందో, చేతస్తాం అంట. అందరికీ తెలిసిందే తాతయ్య గారు. మనమైతే దీని దగ్గర జ్యూస్ తాగడానికి అయితే వచ్చాం అనమాట. తాతయ్య గారు హాయ్. మన దగ్గర ఏం స్పెషల్ అండి?
నాటకాల కోసం పెసలు మన దగ్గర బాగా పెసలు ఉంటాయి. అదే ఇంకా జూన్ నెల కానించి నాటకాలు వస్తాయండి. ఈ మధ్యన 2 నెలల నుంచి నాటకాలు ఉండలేదు. ఓకే, బాగా పెసలు నాటకాయ జ్యూస్ నేను కలిపేది జ్యూస్ ప్రతి దాంట్లో ఒక క్వాలిటీ ఉంటుందండి. ఏమేమి కలుపుతున్నానో ఎవరికి తెలియని ఉండండి అది. ఓకే ఆ జ్యూస్ టేస్ట్ వాళ్ళు టేస్ట్ వస్తుంది. ఓకే జ్యూస్ మొత్తం అమెరికా కానించి ఢిల్లీ కానించి కొంచెం కూడా వాటి చేసి పట్టుకెళ్ళిన రోజులు ఎన్నో ఉన్నాయండి. ఓకే అండి. ఓకే, ఎన్నో రోజుల్లో మనకి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి ఇక్కడ? కరెంట్ ఉండలేదండి. జనరేటర్ కొనుక్కున్నాను. జనరేటర్ 50,000 జనరేటర్ కొనుక్కున్నానండి. ఎవరెవరు తాగారండి మన దగ్గర? మన దగ్గర ఒక చిరంజీవి, ఎన్టీ రామారావు తప్ప ఉన్న సినిమా యాక్టర్లో ఏంటి ఆళ్ళేటి వెళ్ళేటి పోలీస్ కమిషనర్ గారు వాడపల్లి దేవస్థానానికి వచ్చినప్పుడు తాతయ్య జ్యూస్ పెసలని ఇక్కడి నుంచి 35 జ్యూస్ పార్టీలు పట్టుకెళ్ళేవారండి. వాడపల్లి శనివారం వాడపల్లి. ఓకే అండి. ఓకే, పెద్ద పెద్దోళ్ళు ఎమ్మెల్యే కానీ ఇంకా అందరూ కానీ అందరికీ తెలుసండి. అందరికీ తెలుసు. ఒకసారి జ్యూస్ చెప్తాను తాగి చూడండి. ఏ టేస్ట్ మళ్ళీ ఏంటండి మరి? బత్తాయండి. ఓకే, నిన్న దాకా కూడా కొంచెం వర్షం కూర్చొని కర్బూజ కానించి లక్కీ కానించి కబట్ట కానించి పైనెత్తులు కానించి అన్ని రకాల నిమ్మ సోడా కానీ అన్నీ అమ్మాను. ఇవాళ మానేశానండి అన్ని. ఓకే అండి. ఓకే, దానికి నాటికలు వచ్చేస్తాయండి. ఇంకొక 20 రోజులు వచ్చేది. ఓకే గాయస్, విన్నారు కదా, తాతయ్య గారి దగ్గర మొత్తం ఇండస్ట్రీలో అందరూ తాగారు. ఎన్టీ రామారావు తప్ప అక్కడే నాగేశ్వర గారు కూడా నా దగ్గర పాడి పంటలు అది కృష్ణ గారు పాడి పంటలు తీసినప్పుడు ఓపెన్లో తాగాడండి. ఓకే అండి. బుక్ తీసినప్పుడు ఇది తాగాడండి నాగేశ్వరరావు. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం మనం తాతయ్య గారు చూసేది టేస్ట్ చేస్తాం. తాతయ్య గారు అదరగొట్టారు టేస్ట్. జ్యూస్ టేస్ట్ చూడమనండి. ఏమట్లేదు జ్యూస్ టేస్ట్ చూసి బయట తాగిన దానికి ఇక్కడ దానికి తాగింది. ఫస్ట్ నుంచి ఇక్కడేనండి మందే? ఇక్కడ మార్చారా ఇది వరకు? ఇది వరకు రాళ్ళు అమ్మవండి. అక్కడి నుంచి మా పుట్టూరు ఇక్కడ కట్టుగానే వాడపల్లి తీర్థమైంది. వస్తే ఇక్కడ పెట్టి ఒక 30 సంవత్సరాల పైన వచ్చింది. ఇక్కడ 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల పైన. ఓకే అండి. That's it for today guys. Please do like, share and subscribe to Ma Payanam. Thank you. Love you all.